సొంత పార్టీ నేతలకు మేలు చేద్దాము అని తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు తమ మెడకే చుట్టుకున్నట్టయింది. సో ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. అసలు ఏంటి ఈ నిర్ణయం, ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి అంటే, మనం కొద్దిగా వెనక్కి వెళితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నేత లోకేష్ రెడ్ బుక్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో అధికార పక్షంలో ఎవరైతే తమ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేశారో, ఎవరైతే పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడి విమర్శించి ఇలాంటివి ఏవైతే చేశారో వీళ్ళందరి అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి అధికారుల పేర్లు కూడా దీంట్లో రాసి పెడుతున్నాను. వీళ్ళందరికీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా వీరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. నేను ఈ రెడ్ బుక్లో రాసుకుంటున్నాను అని. అయితే దానికి ధీటుగా ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము డిజిటల్ బుక్ తీసుకొస్తున్నాము. ఈ డిజిటల్ బుక్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే, ప్రభుత్వం చేత బాధించబడినటువంటి వారు ఎవరైనా సరే మీ సమస్యను దీంట్లో పొందుపరచండి. మనం తరువాత అధికారంలోకి వస్తాం. మనం అధికారంలోకి వచ్చిన తరువాత డిజిటల్ బుక్లో ఉన్నటువంటి పేర్లు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా అందరినీ శిక్షించి తీరుతాం. విదేశాలకి పారిపోయినా సరే లాక్కొచ్చి మరీ శిక్షిస్తామని చెప్పి ఆయన చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అయితే సీన్ కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఈ డిజిటల్ బుక్లో సొంత పార్టీ నేతల మీదే కంప్లైంట్లు వస్తున్నాయంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలామంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో తమ నేతలు కార్యకర్తల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారని, ఇది చేయలేదు అది చేయలేదు, ఈ విధంగా హింసించారు ఆ విధంగా హింసించారని చెప్పి విపరీతంగా సమస్యల వెల్లువంట. సో ఓవరాల్గా కంప్లైంట్లు పెరిగిపోయినాయండి. ఇందులో అతి ముఖ్యమైనదిగా చర్చకు వచ్చింది ఏంటి అంటే, మడకశిర మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామికి సంబంధించినటువంటి ఒక వ్యవహారం. ఆయన అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి సమయంలో మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇప్పిస్తాను అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కౌన్సిలర్ ప్రియాంక గారి దగ్గర నుంచి 25 లక్షల రూపాయలు వసూలు చేశారని, అలాగే మరొక వ్యక్తి మరొక పదవి ఇప్పిస్తానంటూ ఒక 75,000 రూపాయలు వసూలు చేశారని, ఇలా రకరకాలైనటువంటి కంప్లైంట్లన్నీ దాంట్లో నమోదవుతున్నాయంట. దీంతో ఇదేంటి ప్రభుత్వం మీద కంప్లైంట్లు వస్తాయి అని చెప్పి భావిస్తే సొంత పార్టీ నేతల మీదే కంప్లైంట్లు వెల్లువలుగా రావటం ఏంటి అని చెప్పి ఇప్పుడు తలబట్టుకున్నటువంటి పరిస్థితి అంట. మరి దీనికి నెక్స్ట్ ఏం చర్యలు తీసుకోబోతున్నారో చూడాలి.